బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు సోమవారం విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి రికార్డు స్థాయిలో వరద నీరు చేరింది. ఎన్నడూ లేనంతగా 11.80 లక్షల క్యూసెక్ల నీరు చేరడంతో ఇదే రికార్డు స్థాయి వరద అంటూ జలవనరుల శాఖ సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపాయి. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. పైనుంచి నీటి ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 9.40 లక్షల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటిమట్టమని, అయినా ప్రకాశం బ్యారేజ్ తట్టుకుని నిలబడినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నానికి నీటి మట్టం మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే నీటి మట్టం తగ్గడంతో విజయవాడ రామలింగేశ్వర నగర్లో వాటర్ వెనక్కి వెళ్తున్నాయి. వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మొన్న రిటైనింగ్ వాల్ లీక్ కావడంతో రామలింగేశ్వర నగర్ సహా పలు ప్రాంతాలు వరద ముంచెత్తింది. అటు బుడమేరు, ఇటు కృష్ణా నది ఉగ్ర రూపం దాల్చడంతో వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు అనుభవిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు నిన్నటి నుంచి కరెంట్ సరఫరా ప్రజలు నిలిపివేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు సోమవారం విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి రికార్డు స్థాయి వరద నీరు చేరింది. ఎన్నడూ లేనంతగా 11.80 లక్షల క్యూసెక్ల నీరు చేరడంతో ఇదే రికార్డు స్థాయి వరద అంటూ జలవనరుల శాఖ సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపాయి. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. పైనుంచి నీటి ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 9.40 లక్షల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుంది. చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటిమట్టమని, అయినా ప్రకాశం బ్యారేజ్ తట్టుకుని నిలబడినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నానికి నీటి మట్టం మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే నీటి మట్టం తగ్గడంతో విజయవాడ రామలింగేశ్వర నగర్లో వాటర్ వెనక్కి వెళ్తున్నాయి. వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మొన్న రిటైనింగ్ వాల్ లీక్ కావడంతో రామలింగేశ్వర నగర్ సహా పలు ప్రాంతాలు వరద ముంచెత్తింది. అటు బుడమేరు, ఇటు కృష్ణా నది ఉగ్ర రూపం దాల్చడంతో వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు అనుభవిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు నిన్నటి నుంచి కరెంట్ సరఫరాను నిలిపివేశారు.